అలాంటి కుటుంబ వ్యవస్థ ఈనాడెలా రూపుదాల్చింది? వ్యక్తిత్వం అనే అందమైన పేరుతో పిలుచుకుంటున్నారు. అలా పిలుచుకునే వ్యక్తిత్వ భ్రమకు దాసోహమని, దాని వికృతపు పదఘట్టనలకు లోనై ఒకరంటే ఒకరిలో వ్యతిరేకత పెంచుకుంటున్నారు. పిల్లలకు వాళ్లకు తోచిందే సబబనుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనల ప్రకారము ఎంత దూకుడుగానైనా ప్రవర్తించడానికి వెనుకాడటం లేదు. అంటే ఓ అరాచకమైన ధోరణిలోకి వెళ్ళిపోతున్నారన్నమాట. వాళ్ళ పద్ధతి ఖండించబోయినా, సర్ది చెప్పబోయినా పెద్దల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యకపోక వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళకి తల్లిదండ్రులకి మధ్య ఓ దూరం ఏర్పడిపోతున్నది. నిరాశ నిస్పృహలకు లోనైన తల్లిదండ్రులు పిల్లల్ని ఏవగించుకునే పరిస్థితి ఏర్పడుతున్నది. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాలు, మంచి మనసుతో భర్త ఇచ్చిన స్వాతంత్ర్యము భార్య దుర్వినియోగం చేసుకుంటుంది. భార్య అమాయకురాలైతే ఆ అమాయకత్వాన్ని భర్త తన స్వార్థానికి వాడుకుంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య లైంగికపరమైన సంబంధము, కొంతవరకు బాధ్యత ఉంటున్నాయి. నిజమైన ప్రేమ, అనురాగము ఉండడం లేదు. అక్కడ కూడా వ్యతిరేకత, లేకపోతే నిర్లిప్తత, ఒకరినొకరు ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవటము, ఇదే ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. పిల్లలు తల్లిదండ్రుల్ని సెంటిమెంటల్ బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఆ దెబ్బకు తట్టుకోలేక తమని తాము కాపాడుకునే డోలాయమాన స్థితికి వెళ్ళిపోతున్నారు. ఇదివరకటికి ఇప్పటికీ తేడా చూడండి. ఇదివరకు ఒక్కో కుటుంబం ఒక తరం తర్వాత ఇంకో తరం అలా ఎన్నో సంవత్సరాలు సుఖశాంతులతో విలసిల్లుతూ ఉండేది. ఇప్పుడు ఒకరి వల్ల ఎంతో అభివృద్ధిలోకి వచ్చిన కుటుంబం తర్వాత తరం వచ్చేసరికి బలహీనపడి కూలిపోతున్నది. దీనికి కారణం అనైక్యత. అసలు విషయంలోకి రావడానికి మధ్య మధ్య ఇన్ని వివరణలు ఇవ్వవలసి వస్తుంది. మరి ఏ ఇతర సాధన వల్ల తొలగిపోని ఈ అనైక్యత భగవద్ధర్మం వల్లే సాధ్యమవుతుంది. దీనికి ప్రాతిపదిక మొదలు ప్రిలిమినరీ కోర్సుతో ఏర్పడి అడ్వాన్స్డ్ కోర్సులో పుష్టిని చేకూర్చుకుంటుంది. ఒక్క అనైక్యతే కాదు, డబ్బు గురించి అవగాహనే కాదు, జీవితానికి సంబంధించిన ఇంకా అనేక అంశాలు కల్కి భగవానుడి అనుగ్రహం, ఆయన మనలోకి చొచ్చుకు రావడం ద్వారా భ్రమల నుండి తొలగిపోయి నిజం వైపు ప్రయాణించడం, అజ్ఞానపు అహంకారపు పొరలు విడిపోయి జ్ఞాన మార్గం వైపు, పవిత్రత వైపు కేవలం సిద్ధాంతాల ద్వారా కాక ప్రాక్టికల్ అనుభవాలతో నడిపించేదే అడ్వాన్స్డ్ కోర్సు.